మొదటి వర్తమానంలో మనం ఏ కీర్తన ధ్యానించాం? కీర్తన 116 కదండి. అందులో ఒక పాయింట్ ఏదంటే, దేవుడు మన పాపాన్ని ఒప్పింపజేస్తున్నందుకే మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. అంటే ఆత్మదేవుడు మనసాక్షి ద్వారా మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తూ ఉంటాడు, ఒప్పింపజేస్తాడు, గుచ్చుకుంటుంది అన్నమాట దేవుని వాక్యం. ఒక రకంగా అలా నొప్పి రావడం మనకెంతో ఆశీర్వాదం కదండి. శారీరకంగా ఆలోచించినా కూడా నొప్పి మనకెంతో ఆశీర్వాదం అని నేర్చుకున్నాం. నొప్పి వస్తే వెంటనే మనం మెలుగు పడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చూపించుకొని త్వరగా నయం అవుద్ది. అసలు నొప్పే రాకుండా సైలెంట్గా ఏదో ఎదిగేస్తుంది అనుకోండి, అది ఎంతో సీరియస్ రిజల్ట్ వస్తుంది మనకి కదండి. అయితే ఇప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా దేవుణ్ణి అదే అడగాలి, ప్రభు ఒకవేళ నీకు ఆయుష్కరాంది ఏమన్నా నా జీవితంలో ఉంటే నీ వాక్యం ద్వారా నాకు తెలియజేయ తండ్రి అన్నట్టుగా ప్రభుని మనం అడగాలి. అయితే లూకా సువార్త 8వ అధ్యాయం ఇప్పుడు మనం ధ్యానించబోయే భాగంలోనండి, ఒక ఇద్దరు వ్యక్తులు చాలా మేలు పొందారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి. ఒకళ్ళు ఎవరండి అంటే యాయిరు, రెండోది ఎవరంటే ఒక స్త్రీ. ఓకే, యాయిరు చాలా ధనవంతుడు, ఒక అధికారి. ఈ స్త్రీ చాలా పేదరాలు, తన ఆస్తంతటిని అమ్మేసుకొని తనకున్న అనారోగ్య పరిస్థితి వల్ల తన దగ్గర ఇంకా ఏమీ లేదన్నమాట, నిరుపేదరాలు. కానీ ఇద్దరు కూడా ఎంతో ఆవేదనలో ఉన్నారనమాట. యాయిరికేమో 12 సంవత్సరాల ఒక కుమార్తె చావ సిద్ధంగా ఉంది. తన పరిస్థితి ఆలోచించండి, ఎంత కష్టంలో, ఎంతో దిగులుతో, భయంతో. నేను అనుకుంటున్నాను ఉడికిపోతున్నాడేమో, ఏ వార్త వినబోతున్నానో అని చెప్పి ఉడికిపోతున్నాడేమో. కానీ తర్వాత ఆయన జీవితంలో ఎంతో ఆనందం వస్తుంది. దేవుడు చనిపోయిన వ్యక్తిని దేవుడు తిరిగి లేపాడు, తనకెంతో ఆనందాన్ని ఇచ్చాడు. అలాగే ఈ స్త్రీ కూడా 12 సంవత్సరాల నుంచి ఒక రక్తస్రావణ వ్యాధితో బాధపడుతుంది. ఆమె 12 సంవత్సరాలు అంటే ఊహించండి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు ఒకే అనారోగ్యంతో బాధపడి తనకు కూడా ఎంతో ఆవేదన తన జీవితంలో. కానీ ఒక్క క్షణంలోనే ప్రభు తనకు స్వస్థతనిచ్చి తన హృదయాన్ని ఎంతో ఆనందంతో నింపాడు. గత వారం మనం హబాకుక్కు గ్రంథం 3వ అధ్యాయం ధ్యానించినప్పుడు హబాకుక్కు గ్రంథం 3వ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటి చెప్పాం, గుర్తుందా మీకు? ఆవేదన నుంచి ఆనందంలోకి ప్రభు నడిపిస్తాడు. నిజానికి ఈ భాగాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఆ వర్తమానం జ్ఞాపకం వస్తుందన్నమాట. ప్రభు, ఇక్కడున్న ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎంతో ఆవేదనతో నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళని నువ్వు ఆనందంతో నువ్వు పంపించావు. నిజమేనండి, ఆవేదనతో వచ్చిన మనల్ని ప్రభు నిజమైన ఆనందాన్ని మనకు ఇస్తాడు. నిజంగా అది మనం రుచి చూడాలి. చూడండి, కీర్తనకారుడు 34వ కీర్తనలో కూడా ఆయన అంటున్నారు, రుచి చూచి ఎరిగితని యెహోవా ఉత్తముడని. మరి నిజానికి నువ్వు నేను ప్రభు ఇచ్చే ఆ నిజమైన ఆనందాన్ని వ్యక్తిగతంగా అనుభవించామా? మనం ఆ రుచి మనం చూసామా? నిజానికి ఈరోజు మనం ఈ భాగంలో నుండి ఇది అర్థం చేసుకోబోతున్నాం. 2 ప్రశ్నలకు నేను జవాబు ఇస్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ భాగంలో నుండి యేసు ప్రభువుని గురించి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు, ఆయన ఇచ్చే ఆనందం ఎలాగ ఉంటుంది, ఆయన ఎలాంటి మేళ్ళు మన జీవితంలో ఆయన చేస్తాడు. సో మొదటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు మన జీవితంలో ఎటువంటి మేళ్ళు ఆయన చేస్తాడు. ఓకే, అది మొదటి ప్రశ్న మనం వేసుకుందాం. ఓకే, ఆయన ఎటువంటి మేళ్ళు చేస్తాడు. రెండోది ఏంటంటే, అలాంటి మేళ్ళు మనం పొందాలి అంటే, అలాంటి ఆనందం మనం పొందాలి అంటే మనం ఏమి చేయాలి, మన బాధ్యత ఏంటి? సో యాయిరు జీవితం అలాగే ఈ స్త్రీ జీవితం నుంచి కూడా కొన్ని లక్షణాలు మనం నేర్చుకోబోతున్నాం. సో 2 ప్రశ్నలు మీ ముందు పెడుతున్నా. మొదటి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎటువంటి మేలు మన జీవితంలో చేస్తాడు, ఆయన ఇచ్చే ఆనందం ఎలా ఉంటుంది, ఆయన నమ్ముకున్న వారికి ఎటువంటి మేలు ఆయన చేస్తాడు. సో మొదటి ప్రశ్నకు నేను క్లుప్తంగా ఒక 9 విషయాలు చెప్తాను. ఒక్కొక్క పాయింట్ మీద ఎక్కువ సమయం మనం గడపం, కానీ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఎక్కువ విషయాలు ఉన్నాయి కాబట్టి మీ మనసు చాలా కేంద్రీకరించండి. ప్రభు మనకు సహాయం చేయను గాక. సో మొదటి ప్రశ్న ఏంటి? ప్రభు మనకి చేసే మేలు ఎలాంటిది, ఆయన ఇచ్చే ఆనందం ఎలాంటిది? సో మొట్టమొదటిది ఏంటంటే, విలువ లేని వాడికి విలువనిస్తాడు ఆయన. విలువ లేని వారికి ఆయన ఏమిస్తాడు? ఆయన విలువనిచ్చే దేవుడు ఆయన.
విలువ లేని వారికి విలువనిచ్చే దేవుడు. ఇది మనము ఎలాగా అర్థం చేసుకోవచ్చు అని మీరు అడిగితే, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో మామూలుగా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి? యాయిరు. యాయిరు. ఈ యాయిరు అన్న ఆయన గురించి ఇక్కడ ఏం రాస్తుందంటే సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఒక విఐపి అనమాట. విఐపి అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో విఐపీలు ఉన్నారంటే ఇప్పుడు చూడండి, ఈ లోకంలో కూడా విఐపీలకి ఎక్కువ త్వరగా పనులు జరుగుతాయి, మిగిలిన వెనక పెడతారు, ముందు విఐపీస్కి పని జరిగిపోతూ ఉంటుంది అనమాట. సో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అధికారి, సమాజ మందిరపు అధికారి. ఆ సమాజ మందిరం అంటే ఏంటో కూడా నేను చెప్తాను. సమాజ మందిరం అంటే ఇలాంటి మందిరాలు ఆ కాలంలో ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉండేవన్నమాట. మరి దేవాలయం ఉండేది కదండి అని అంటే, మరి నెబుకద్నెజరు రాజు ఇశ్రాయేల్ అప్పుడు బబులోను చెరలోకి తీసుకెళ్ళినప్పుడు పట్టణాన్ని అంతటిని ఏం చేశాడు తెలుసా? కాల్చేసినప్పుడు ఈవెన్ మందిరం కూడా లేదనమాట. సో వీళ్ళందరినీ బబులోను తీసుకెళ్ళిపోయినప్పుడు అండి, మరి వాళ్ళకి అక్కడ మందిరం లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ చిన్న చిన్న సమాజ మందిరాలు ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇలా సమాజంగా కూడుకునేవారు. మళ్ళీ తిరిగి చెరలో నుంచి మళ్ళీ వాళ్ళ సొంత దేశానికి వచ్చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇలాగ సమాజంగా కూడుకొని దాన్ని ఏమనేవారు అంటే సమాజ మందిరాలు. చెప్పండి, ఇంగ్లీష్లో దీన్ని సినగోగులు అనేవారు అనమాట, సమాజ మందిరాలు. వాళ్ళు ఏం చేసేవారంటే కలిసి ప్రార్థన చేసుకునేవారు, కలిసి వాక్యం వినేవారు. యేసు ప్రభు కూడా విశ్రాంతి దినం రోజున సమాజ మందిరానికి వెళ్ళి ఏం చేశాడని యెషయా గ్రంథాన్ని చదివి ఇది మీ మధ్యన నెరవేరింది అనేటప్పుడు వాళ్ళందరూ కోపాలు వచ్చాయి. గుర్తుంది కదా మీకు? సో సమాజ మందిరం, ఆ మందిరానికి ఈయన ఎవరంటే అధికారి. చాలా పెద్ద పేరు అన్నమాట, చాలా ఒక విఐపి ఆయన. అలాంటి ఆయనకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది. ఏంటంటే ఆయనకు ఒక చిన్న కుమార్తె ఉంది, 12 సంవత్సరాలు వయసు, చావ సిద్ధంగా ఉంది. ఆ కాలంలో ఏంటంటే 12 సంవత్సరాలు వచ్చాయి అంటే యూదుల్లో ఇంకా వివాహానికి సిద్ధపడే వయసు అంటండి, వివాహానికి సిద్ధపడే వయసు అంటండి ఆ కాలంలో. మరి అలాంటి చక్కగా సంతోషంగా ఉండాల్సిన అమ్మాయి, వివాహం కోసం సిద్ధపడాల్సిన అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? ఎంతో అనారోగ్యం వచ్చేసి చావ సిద్ధంగా ఉంది. ఇంకా యాయిర్కి ఎలా ఉండొచ్చు? తను ప్రేమించే కుమార్తె తన ఎదురుగుండా చావు అంచుల్లో ఉన్నప్పుడు కంగారుగా నేను అనుకుంటున్నాను ఉణుకుపోతున్నాడు అనమాట. హబాకుకి ఎలాగైతే పెదాలు ఏమయ్యాయి అంటండి? వణుకుపోయాయి అంటండి హబాకుకి తన పరిస్థితికి. అలాగే యాయిర్ కూడా అనుకుంటున్నాను తనకున్న కష్టాన్ని బట్టి వణుకుపోతున్నాడు. బాబాయ్ ఏమైపోద్ది బిడ్డకి? పరుగున వచ్చాడు, ఆవేదనతో వచ్చాడు ప్రభు దగ్గరికి, పాదాల మీద పడి బ్రతిమాలుతున్నాడు. ఇంటికి వచ్చి నా కుమార్తెను ఏం చేయాలి? స్వస్థపరచు ప్రభువా అని చెప్పి అడిగాడు. అంతే, ప్రభు వెంటనే బయలుదేరాడు. సరే పద అని చెప్పి యాయిరుతో వెళ్తూ ఉంటే ఈ లోపల ఏమైందంటే ఒక స్త్రీ వెనక నుంచి వచ్చింది. ఈ స్త్రీని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ఈమెకి ఒక అనారోగ్యం ఉంది కాబట్టి ఈవిడ ఆరోగ్యవంతురాలు కాదు, ఒక రోగి. ఈవిడ రోగి. 12 సంవత్సరాల నుంచి ఈ రక్తస్రావంతో బాధపడుతుంది. సో 12 సంవత్సరాల నుంచి రక్తం పోతూ ఉంటే చూడడానికి ఎలా ఉంటుంది చెప్పండి? పేషెంట్లా ఉంటుంది కదండి, చూడడానికి కూడా చాలా ఒక రోగి, బలహీనంగా ఉంటుంది అన్నమాట, బలహీనంగా ఉంటుంది. అలాంటి ఆమె ఇంకొకటి, రక్తస్రావంతో ఉన్న వాళ్ళని ఆ యూదులు ఏం చేసేవారంటే కడగా ఉంచేవారు. కడగా ఉంచడం అంటే ఏంటి అర్థం? దూరంగా ఉంచేవారు అనమాట. సమాజంలో నువ్వు ఉండకూడదు, అది అపవిత్రం, అది కాబట్టి దూరంగా ఉండాలి నువ్వు అని చెప్పి దూరంగా ఉంచేవారు. కాబట్టి దూరంగా ఉంది కాబట్టి సమాజ మందిరంగా రావడానికి కూడా అవకాశం లేదు. ఎప్పుడైతే సమాజ మందిరంగా రాలేదో వాక్యం వినడానికి కూడా అవకాశం లేదు, దేవుణ్ణి అందరితో కలిసి ఆరాధించే అవకాశం లేదు, ఒంటరిగా ఉంటుంది, కుటుంబం నుంచి దూరం. సో కుటుంబం దూరం అయిపోయింది, ఒక పక్కన సంఘం దూరం అయింది, ఒక పక్కన అనారోగ్యం. పోనీ తన అనారోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం అని చెప్పి ఎంతో డబ్బులు చెల్లించిందంటండి వైద్యులకి. తన దగ్గర ఇంకేమీ మిగులు లేదన్నమాట. ఒక పక్కన నిరుపేదరాలు, షీ ఈజ్ అ నోబడీ అన్నమాట. ఒక పక్కన యాయిరేమో విఐపి ధనవంతుడు, ఈవిడ పేదరాలు. యేసు ప్రభు ఇప్పుడు యాయిరు పిలిచాడు కాబట్టి ఏం చేయాలి? వెంటనే ఫస్ట్ ఎవరికి హెల్ప్ చేయాలి? యాయిర్కి హెల్ప్ చేయాలి. వెళ్ళిపోదాం పదా, యాయిర్ పిలిచాడు, ఎందుకు విఐపి కదా, వెళ్ళిపోయి. ఈ లోపల ఈవిడ వెనక నుంచి వచ్చి ప్రభు వస్త్రాన్ని ఇలా ముట్టుకుంది, మా స్వస్థత పొందింది. సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటే మధ్యలో ఆగిపోయాడంట ప్రభు. ఎవరి కోసం? ఆ పేదరాలైన ఆ స్త్రీ కోసం ఆగిపోయాడంటండి. ప్రభుకి ఆవిడ స్వస్థపరచబడ్డది అన్న సంగతి తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా ప్రభు.
కానీ ఈవిడ కోసం ఏం చేశాడు ఆయన? ఆగాడు. ఎందుకంటే ఆవిడకి ఉట్టి శారీరక స్వస్థత కాదు, ఇంకా చాలా మేళ్ళు ఆవిడకి చెయ్యాలి. ఆవిడ కోసం అని చెప్పి రోడ్డు మధ్యలో ఆగిపోయి ఆయన అంటాడు, ఎవరో నన్ను పట్టుకున్నారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటుంటే పక్క నుంచి పేతురు, అదే ప్రభా బోల్డ్ మంది నీ మీద పడుతున్నారు, పడతా ఉంటే ఎవరో నేను ముట్టుకున్నారంటే బోల్డ్ మంది ముట్టుకుంటున్నారంటే, లేదు ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావము భయం వెళ్ళింది. ఎవరు అన్నప్పుడు ఆవిడకి అంతా తెలిసింది. ఈ లోపల ఇంకా ఆవిడ ఉండబట్టలేక ఆవిడ ముందుకు వచ్చేసి తన సాక్ష్యం అంతటినీ చెప్తుంది. 12 సంవత్సరాల నుంచి ఇంత రక్త స్రావంతో బాధపడుతున్నాను, ప్రభు చెంగు ముట్టుకున్నా అంతే నాకు ఎంతో స్వస్థత కలిగింది. అప్పుడు ప్రభు ఆమెను చూసి ఒక పదాన్ని వాడతాడండి. ఏమన్నాడు తెలుసా? నా కుమారి అంటాడు. చూడండి ఏమంటాడు, ఎక్కడ చూడండి, ఎక్కడ 48వ వచనం చూడండి. అందుకు ఆయన కుమారి అంటే అర్థం ఏంటి తెలుసా? యు ఆర్ మై డాటర్. చూడండి, పక్షవాతంతో ఉన్న వ్యక్తిని ఏమని పిలిచాడు ప్రభు? నా కుమారుడా, ధైర్యంగా ఉండు అంటున్నాడు కదా. ఈమెకి ఎంత ఘనత ప్రభు ఇచ్చాడంటేనండి, నువ్వు నాకేంటో తెలుసా? కుమారివి, నా కుమార్తెవు నువ్వు. ఇంకా సో ఒక మాటలో ఆలోచించండి, ఒక పక్కన విఐపి ఉన్నాడు, పక్కన నిరుపేదరాలు ఉంది. ప్రభు ఎవరి కోసం ఎవరిని ఆపించాడు? పేదరాల కోసం ధనవంతుడైన యాయిర్ని ఆపించాడు. నాకు తెలిసి యాయిర్ జీవితంలో ఎప్పుడు అలా ఆగలే. ఆఫ్టర్ ఆల్ ఆవిడండి, నేను విఐపిని నా దగ్గర నాతో పాటు రావాలంటే వెయిట్. విలువ లేని వారికి ప్రభు ఏమిస్తున్నాడు అక్కడ? తను ఇంపార్టెంట్ కాబట్టి తనకి ప్రభు దృష్టిలో ఆమె కోసం అని దేవుడు ఏం చేశాడు? ఆగాడంతే. ఈ స్టాప్డ్. ఎంతో సమయాన్ని వెచ్చేసి ఒక పక్క నుంచి యాయిరు, బాబాయ్ నాకు టైం అయిపోతుంది. అక్కడ ఇంటి దగ్గరేమో నా బిడ్డ చావు బ్రతుకులో ఉంది. ప్రభు వెయిట్, ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు, ఇక్కడ ఆమె కోసం నేను ఆగాలి అని చెప్పి విలువలేని వ్యక్తికి ప్రభు ఏమిస్తున్నాడు? విలువనిస్తున్నాడు. మన జీవితంలో కూడా రండి, మనం అనుకోవచ్చు, నాకు అంత డబ్బు లేదండి, నాకు అంత అందం లేదండి, నాకు అంత ఆరోగ్యవంతుడు కాదండి, నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదండి, నువ్వు అనుకోవచ్చేమో. కానీ ప్రభు అంటాడు, నువ్వంటే నాకు చాలా విలువ. లోకం నీకు విలువ ఇవ్వకపోవచ్చు, కానీ నేను నీకు ఎంతో విలువను ఇస్తాను. ఇంకోటి తెలుసా, మనం మరణిస్తే మన కోసం ప్రభు ఎవరిని పంపిస్తాడు తెలుసా? మన ఆత్మను తీసుకెళ్ళడానికి దేవదూతలను పంపిస్తాడు. ఎందుకంటే మనం అంటే ఆయనకి ఎంతో విలువ. ఇంకోటి చెప్పనా, విలువ ఇష్టం అనేది పక్కన పెట్టండి, మనం దేనికోసం మాట్లాడుతున్నాం? విలువనిస్తున్నాడు. విలువలేని వ్యక్తికి ప్రభు ఏమి ఇచ్చాడు? ఇక్కడ విలువనిస్తున్నాడు. అక్కడ అది పాయింట్. ఇంకా మీరు బైబిల్లో ఆలోచిస్తే సంఘాన్ని దేవుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఒక్కదాంతో పోల్చాడు, బంగారు దీపస్తంభం. ఏమంటాడు? ప్రకటన 1:13 అంటది. నాకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, దీపస్తంభం అనేయచ్చు కదా, కానీ దేవుడు దేంతో పోల్చాడు చెప్పండి? బంగారు దీపస్తంభం. బంగారం అని ఎందుకు పెట్టాడు చెప్పండి? సంఘం అంటే ఆయనకి ఎంతో విలువ కాబట్టి విలువ. సో మనం గుర్తుపెట్టుకోవాలండి, ఈ లోకంలో ఎన్నిక లేని వారమే, ఈ లోకంలో తృణీకరింపబడిన వారమే, కానీ దేవుడు విలువగా ఇచ్చి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం ఒకసారి తీయండి, అక్కడ కూడా ఇలాంటి మాట ఉంటుంది. 1 కొరింథీ 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 27 చదువుదామండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని దేవుడు. సో మనం ఎవరంటండి? వెర్రోళ్ళు. ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో సో వెర్రివారము, బలహీనులము ఇంకా దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకై లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రివారట, బలహీనులంట, నీచులంట, తృణీకరింపబడిన వారమంటండి. అంటే వీళ్ళు అంటే స్క్రాప్ కింద చూస్తారనమాట లోకం మనల్ని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నాకెంతో విలువ, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేనికోసం తెలుసా? రేపు నువ్వు నాతో పాటు పరలోకంలో నివసించాలి. అంత విలువను ప్రభు నీకు నాకు ఇచ్చాడు. ఆయన విలువలేని ఆమెకు ప్రభు ఎంతో విలువను అనుగ్రహించాడు. బైబిల్లో ఆయన కుమారుడు, కుమార్తె అనడం మాత్రమే కాదు, ఒక దగ్గర అంటాడు రాజులైన యాజక సమూహం. మళ్ళీ ఏమని పిలుస్తాడు ఆయన? నువ్వు రాజులు నాతో కలిసి ఏలుదు. ప్రకటన గ్రంథం 5:10 వి విల్ రూల్. ఒకరోజు నేను ఇంతకుముందు చెప్పాను, దేవదూతలు వచ్చి మన మాటకి లోబడతారంటండి. మనం వాళ్ళకి ఆజ్ఞిస్తూ ఉంటాం. బాబు
గాబ్రియల్ గారు కొంచెం పైకి ఇలా పని చేసుకుని వచ్చేయండి అంటే ఆయన వెళ్ళి పని చేసుకొస్తారు. నిజమండి, ఎందుకంటే ప్రకటన 5:10లో ఆయనతో పాటు మనం ఏలతాం. దేవదూతలు మనకు పరిచారకులుగా ఉంటారనమాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. సో అంత విలువను ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు. మనకి ముద్ర వేసాడండి. ఒకళ్ళతో చెప్పగలరా ఎవరిని ముద్రగా వేశాడు మనకి? ఎఫెసీ పత్రిక 1:13 చూడండి. ఒక సీల్ వేసాడు మన పైన. ఎఫెసీ పత్రిక 1:13. ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. ఆత్మచేత ముద్రింపబడ్డం అంటే ఏంటండి అంటే, ఇప్పుడు చూడండి, మీది ఏదైనా ఒక స్థలం ఉందండి ఇక్కడ. ఆ స్థలం పైన గవర్నమెంట్ సీల్ వేసారంటే దాని అర్థం ఏంటి? ఇంకెవ్వరు కూడా వేరే వాడు వచ్చి దాన్ని తాకకూడదు. ఎందుకంటే దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్. ఆ స్థలము గవర్నమెంట్కి సంబంధించింది. దేవుడే మన మీద ఏం చేశాడంటండి? ముద్ర. ఆత్మదేవుడు మనలో పెట్టాడు, ముద్ర వేసాడంటండి. ఏంటంటే ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి. దాని గురించి అక్కడ రాసిన ఒక మాట ఏంటంటే సంచకరువు అన్న మాట ఉంటుంది. ఏముంది? ఉందా లేదా చూడండి ఎక్కడ? 1:13లో విని క్రీస్తునందు విశ్వాసం వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి 14లో ఉంటుంది చూడండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునే ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉంది. సంచకరువు అంటే ఏంటంటే అర్థం? సంచకరువు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో దీన్ని గ్యారంటీ అంటారనమాట. చూడండి, మన భాషలో చెప్పాలంటే అడ్వాన్స్. ఇప్పుడు మీరు ఏదైనా స్థలం ఏదో ఇల్లు కొందాం అనుకుంటున్నారు, ముందుగా 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కట్టారనుకోండి. అడ్వాన్స్ కట్టారంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా మీరు తర్వాత దాన్ని తీసుకుంటారు. ఎందుకంటే గ్యారంటీ ఇవ్వడానికి కొంత డబ్బు మీరు చెల్లించారు. సంచకరువు అంటే అదనమాట. ఆత్మదేవుని మనలో సంచకరువుగా పెట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? ఒక గ్యారంటీ ఇస్తున్నట్టు ఏంటంటే, నువ్వు మరణించిన, నీ మీద ముద్ర వేసాను, నిన్ను నా రాజ్యానికి తీసుకెళ్తాను. అది ఆయన ఇచ్చిన గ్యారంటీ. ఎంత విలువ ప్రభు నీకు నాకు ఇచ్చాడు. విలువ లేని నీకు నాకు ఆయన మనకు ఏమిచ్చాడండి? విలువనిచ్చాడు. అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించారు. నేను 8 విషయాలే మనం నేర్చుకుందాం ఈరోజు. మన ఈ జీవితంలోనండి మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇంకెప్పుడండి మనకు ఇంకా ఘనతను విలువను ఈ లోకంలో కూడా మనకి ఇస్తాడు అని అంటే, నేను కొన్ని వచనాలు చదువుతూ ఉంటే కొన్ని మంచి సత్యాలు ప్రభు మనకు నేర్పించాడు. మన జీవితంలో ఇంకా దేవుడు మనల్ని ఘనపరచాలంటే ఏంటంటే చెయ్యాలి అని అంటే కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చూడండి. యోహాను సువార్త 12:26. యోహాను 12:26 చదువుతుంది. వాళ్ళను అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును, ఒక్కడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. ఆ మాట చెప్పండి. ఒక్కడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఏం చేస్తాడు? సేవించటం అంటే ఏంటి అర్థం? సేవ చేయటం. సేవించటం అంటే దేవుడు మనల్ని ఇంకా ఘనపరచాలంటే, ఇంకా విలువగా ఎంచాలి అంటే ఎప్పుడు చేస్తాడట? మనం ఏం చేయాలండి? ఆయన యొక్క సేవ చేయాలంటండి. అంటే ఆయన పరిచర్యలో ఇంకా ఎక్కువ పాలు పొందుతూ ఉంటే దేవుడు ఇంకా ఇంకా మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఘనపరుస్తాడు. 1 సమూయేలు 2:30 ఏమంటాడు? నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. మనం ఎప్పుడైతే ఆయన మాట విలువిస్తూ ఆయనకు లోబడుతూ ఆయన ఘనపరుస్తామో ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. సరే, ఈ విషయాన్ని ఇక్కడికి ఆపుదాము. సో మొట్టమొదటి పాఠం ఏమి నేర్చుకున్నాను చెప్పండి? ప్రభు విలువలేని వానికి ఏమిస్తున్నాడు? ఆయన విలువనిచ్చే దేవుడిగా ఉన్నాడు. రెండోది, ప్రభు మనకు చేసే మేలు ఏంటంటేనండి, ఆయన ఆవేదన తీసి ఆనందాన్ని ఎలా ఇస్తాడంటే, విలువనివ్వడం మాత్రమే కాదు,
రెండోది శారీరక స్వస్థతను కూడా ఆయన ఇస్తాడు. ఈ లోకంలో శారీరక స్వస్థత ఇచ్చేది ఎవరు? శారీరక స్వస్థత ఇచ్చేది ఎవరు? డాక్టర్సా? ఒకసారి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందండి, ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక స్టేట్మెంట్ రాశారు. ఏంటో తెలుసా? డాక్టర్స్ ట్రీట్ బట్ గాడ్ హీల్స్ అని అన్నాడు. అంటే డాక్టర్స్ ఏం చేస్తారట? ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారు, కానీ స్వస్థత ఇచ్చేది ఎవరు? దేవుడు. దేవుడు. ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇక్కడ ఈ స్త్రీకి ప్రభు ఒక్క క్షణంలోనే తనకున్న అనారోగ్య పరిస్థితి నుంచి ఏం చేశాడు? స్వస్థతను ఇచ్చాడు. 12 సంవత్సరాలండి ఒకే అనారోగ్య పరిస్థితితో. నేను అనుకుంటున్నాను, ఇంకా ఎందుకురా నాకు ఈ జీవితం అన్నంత బాధపడుతుందేమో. ప్రభు తను ముట్టి తన రోగం నుంచి తనకు విడుదల ఇచ్చాడు. అయితే ప్రభు తను స్వస్థపరిచినప్పుడు ప్రాసెస్ ఎలా జరిగిందో ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. 46వ వచనం చదవండి. యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినది. వెయిట్. ప్రభావం ఎక్కడి నుంచి వెళ్ళింది? నా అంటే ఎవరక్కడ? యేసు ప్రభు. ప్రభు మనల్ని స్వస్థపరిచినప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలుసా? యేసు ప్రభు నుండి ఆయన ప్రభావం మనలోకి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ప్రభు స్వస్థపరుస్తాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఘనత ఇవ్వాల్సింది ఎవరికి? ప్రభువుకా మనిషికా? ప్రభువుకి. అది గుర్తుపెట్టుకోండి. మనుషులు ప్రార్థన చేయాలి ప్రభువుకి. ప్రభా, ఒక రోగి ఉన్నాడు అనుకోండి, ప్రభా ఈ రోగి చాలా అనారోగ్యంతో ఉన్నాడు, స్వస్థపరచు తండ్రి అని చెప్పి ప్రభుని అడుగుతాం, ప్రార్థన చేస్తాం. అప్పుడు ప్రభు తన ప్రభావాన్ని పంపించి రోగిని ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరచాడు. ఇప్పుడు ఘనత ఎవరికి ఇవ్వాలి? ఇద్దరిలో చెప్పండి, మనిషికా లేకపోతే ప్రభువుకా? కేవలం ఎవరికి? ప్రభువుకి. వీళ్ళకి థ్యాంక్స్ చెప్తాం, ప్రార్థన చేసినందుకు వందనాలండి అని చెప్తాం, కానీ ఘనత ఇవ్వాల్సింది మాత్రం కేవలం ఎవరికి తెలుసా అండి? ప్రభువుకు మాత్రమే. యెహోవా రాఫా అంటే అర్థం ఏంటి? యెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవాను నేనే అంటే నేను మాత్రమే. కాబట్టి ఎవరన్నా వచ్చి ఇగో నాకు పవర్ ఉంది, నేను కానీ ముట్టానంటే మొత్తం స్వస్థత వచ్చేస్తుంది అని అంటే, బాబు పవర్ నీ చేతిలో కాదు, ప్రభావం ఎక్కడి నుంచి రావాలి? ప్రభు దగ్గర నుంచి రావాలి. హీ ఈజ్ ద సోర్స్. మనం ప్రార్థన చేయాలంతే. స్వస్థపరిచేది ఆయన. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒక రోగికి ఏ రీతిగా మనం ప్రార్థన చేయాలో ఇక్కడ రాసుంటుంది చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామన అతను నూనె రాసి అతని కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఎవరు లేపుతారు? ప్రభు. కాబట్టి గివ్ గ్లోరీ టు గాడ్. నువ్వు ఘనత ఇవ్వాల్సింది ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ప్రభుకి. పలానా ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి బాగుపడ్డాడండి, ఈవిడ ప్రార్థన చేసింది కాబట్టి బాగుపడ్డారంటే, సో అప్పుడు నువ్వు ఎవరికి ఇస్తున్నాడు ఘనత? మనిషికి ఇస్తున్నాడు. దేవుడు ఎంత మేలు చేస్తే మనిషికి నువ్వు ఇస్తున్నావు ఘనత, దేవుడికి మండిపోద్ది. కాబట్టి స్వస్థపరిచేది కేవలం ఎవరికి చెప్పండి? ప్రభుకు మాత్రమే. సో ప్రభు మనకు చేసేవి మేలు ఏంటి చెప్పండి? మొదటిది, విలువలేని మనకు విలువనిచ్చాడు. రెండోది, శారీరక స్వస్థతను ప్రభు, ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తున్నాడు. అయితే ఒక ప్రశ్న, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఎందుకు ఇస్తాడు? అనారోగ్య పరిస్థితి వచ్చింది, ప్రభుని స్వస్థపరిచాడు, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేనికి? దేనికోసం? మంచి మాట చెప్తారు చూడండి. ఒక 2 పేజీల ముందు 4వ అధ్యాయంలో ప్రభు పేతురు యొక్క అత్తను జ్వరం ఉన్నప్పుడు స్వస్థపరిచాడండి. స్వస్థపరిచిన వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? చూసి చెప్పండి మీరే. ఎన్నో వచనం అది? 4వ అధ్యాయము 39వ వచనం. లూకా 4:39. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగాను. వెంటనే లేచి ఇంకక్కడి నుంచి ఏం చేసింది? ఉపచారం. మన జీవితంలో ఎన్నోసార్లు దేవుడు భయంకరమైన రోగాల నుంచి బతికించాడా లేదా చెప్పండి? మనం మర్చిపోయాం. ఆరోగ్యం వచ్చింది కదా ఇప్పుడు, మర్చిపోయాం. దేవుడు భయంకరమైన రోగాల నుంచి మనం బాగు చేశాడు. ఎందుకో? ఇక మీదట ప్రభు కొరకు నువ్వేం చేయాలి? జీవించాలి, ఆయన సేవ చేయాలి. ఇందాక అన్నాను కదా, ఎప్పుడైతే ఆయన సేవ చేస్తామో అప్పుడు దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తాడు? కనపరుస్తాడు.
దయ్యం పట్టిన వ్యక్తిని కూడా మనం గత వారం మనం చూసాం. బాగుపడ్డాడు. ప్రభు నేను నీతో వచ్చేస్తాను ఆయన, బోట్ ఎక్కేస్తాను ఆయన అంటే ప్రభు ఏమన్నాడు, వెళ్ళు మీ ఇంటి వారికి వెళ్ళి దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు చెప్పు, సువార్త చెప్పు అన్నట్టుగా పంపించాడు. దేవుడు నిన్ను నన్ను స్వస్థపరిచాడా, నువ్వు నేను చేయాల్సింది దేవుని పరిచర్య చేయాలండి, ఆయన సేవ చేయాలి, ఆయనకు ఉపచారము చేయాలండి, ఇంకా ఎక్కువ చేయాలన్నమాట. కీర్తన 91లో ఆయన ఇంకా 91 అంటున్నాను 92 చివరిలో ఇంకా ఆయన ఆరోగ్యంతో మనల్ని ఉంచాడంటే దేనికోసమో అన్నమాట ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన 92 చివరిన 14వ వచనం నుంచి చదువుదాం. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుడికై వారి ముసలితనం ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగా అందరు. ఎంత ముసలైనా వయసు వస్తారా ఇంకా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారంటే దేనికండి? రిటైర్మెంట్ లైఫ్ అంతా ఎంజాయ్ చేయడానిక? కాదంట. దేనికోసం? ఇక్కడ రాసిన మాట ఏంటి? ఆయన నామాన్ని ఏం చేయాలి? ప్రసిద్ధి చేయాలి. ఒక ఆయన అన్నాడండి, మనం ప్రతి ఊపిరిలో దేవునికి మనం రుణస్థులం అంటండి. ప్రతి ఊపిరిని బట్టి మనం దేవునికి ఎంతో రుణస్థులం. అంటే గట్టిగా గాలి పీల్చి వదిలామంటే దేవుడు మనకు పెట్టిన భిక్షది, దేవుడు మనకు పెట్టిన భిక్షది. కాబట్టి దేవుడు మనకు ఆయుష్ ఇస్తూ ఆరోగ్యం ఇచ్చాడు అంటే ఎందుకోసం చెప్పండి? దేవుని సేవ చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. అదే మనం మా పేతురు ఆత్మ జీవితంలో మనం చూసాం. గిరాస్ అనే అక్కడ దయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు చూసాం. సో 2 శ్రేష్టమైన విషయాలు మనం చూసాం. ఆవేదన నుంచి ప్రభు ఏమిస్తాడు? ఇక్కడ ఆనందం, విలువనిచ్చాడు. అంతేకాకుండా ఎంత స్వస్థతను, శారీరక స్వస్థతను కూడా ఇచ్చాడు. అయితే మూడో విషయం చూద్దాం. ఇప్పుడు ఇంతకీ ప్రభు ఈమె కోసం ఆగిపోయాడు రోడ్డు మీద. ఈమె వచ్చింది, కుమారి అని పిలిచాడు. అప్పటి వరకు ఆమెకి శారీరక స్వస్థత అయితేనే జరిగింది, అంతే కదండి. రోగం పగింది, అంతే కదా, చాలు కదా, ఇంకా మనిషికి ఇంకేంటి అవసరం లేదు కదా. అంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే తనకేం జరగాలి? ఆత్మరక్షణ. మూడోది అదే. ఆమెకి ఏమి ఇచ్చాడు తెలుసా ప్రభు? ఆత్మరక్షణ. అదే మనం ఇక్కడ చూడబోతున్నాం. 48వ వచనం చూడండి, లూకాసు వార్త 8:48. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. ఈ ఒక్క లైన్ ఒకసారి ఆలోచిద్దాం. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. చాలామంది ఈ లైన్ని ఓన్లీ శారీరక స్వస్థత కోసమే వాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం, కుమారి అంటే అర్థం ఏంటి? ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను నా బిడ్డగా నిన్ను చేసుకున్నాను. ఓకే, ఒకప్పుడు దూరస్తురాలవే, ఇదిగో నువ్వు నా బిడ్డవి. దేవుని బిడ్డలు యేసు ప్రభుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన కుమారులయ్యే అధికారాన్ని ప్రభు ఇస్తాడు. అయితే ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూడండి. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థ. ఆ ఒక్క లైన్ కొంచెం ఆలోచిద్దాం. ప్రభు ఎప్పుడన్నా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అన్న మాట అన్నాడు అంటే అది కేవలం శారీరక స్వస్థతేనా అండి, లేకపోతే ఈవెన్ ఆత్మరక్షణ కూడానా అండి అని అంటే ఆత్మరక్షణ కూడా. ఎలా చెప్పారండి అంటే ఆ పక్క పేజీలో 7వ అధ్యాయము 50వ వచనం చూడండి. అక్కడ ప్రభు ఇదే మాట అంటున్నాడు. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. వెయిట్ ఇందాకేమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను అంటున్నాడు. అదే స్టేట్మెంట్ ఇక్కడ ఏమంటున్నాడు? నీ విశ్వాసము నిన్ను రక్షించను. ఈ స్టేట్మెంట్ రక్షించను అన్న పదం ఎవరితో మాట్లాడుతూ ప్రభు అన్నాడో మీరు చెప్పగలరా? కాంటెక్స్ట్. వెరీ గుడ్. ఏంటి కాంటెక్స్ట్ ఏంటి? అక్కడ ఒక ఆమె ఉందండి, ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఆమె ప్రభు పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు విడుస్తూ అత్తరు పూస్తూ తన తల వెంట్రుకలతో ఆయన పాదాలని తుడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే తన పాపం విషయమే ఎంతో పశ్చాత్తాపడుతుంది. ఆమెకి శారీరక స్వస్థత అయితే ప్రభు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఆ రోగం ఏం లేదు ఆవిడికి. తమ పాపాన్నే ఒప్పుకుంటుంది, ప్రభు నేను ఎంత ఘోర పాపిని అని. అప్పుడు ప్రభు ఆమె వైపు చూసి అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించను అంటున్నాడు అన్నమాట. దేని నుంచి రక్షించాడు? అక్కడ తన పాప స్థితి నుంచి ప్రభు ఏం చేశాడు? రక్షించాడు. ఇదే మాట ఇప్పుడు ఈ రక్తస్రావంతో ఉన్న వ్యక్తితో ఏమంటున్నాడు తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థత అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పేయచ్చు, ఓన్లీ ఆ రోగం నుంచి బాగు చేయడం మాత్రమే కాదు,
ఆ పాపాత్ముడైన స్త్రీకి ఎటువంటి రక్షణ ప్రభు ఇచ్చాడో అదే రక్షణ ప్రభు తెనక్కి కూడా ఇచ్చి అంటున్నాడు, ఇప్పుడు నువ్వు నా కుమార్తెవే అంటున్నాడు అనమాట. పాయింట్ అర్థమైందా మీకు? సో ప్రభు అక్కడ ఇచ్చింది కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఆయన ఇచ్చేది ఆత్మ రక్షణ, నిత్య నరకానికి. ఇప్పుడు చూడండి, ఈ శారీరక రోగం మహా అయితే ఈవెన్ ఏం చేయొచ్చు చెప్పండి? ఫ్యూచర్లో ఇదే కంటిన్యూ అయింది అనుకోండి, మహా అయితే ఇంకా బ్లీడింగ్ అయ్యి ఇంకా ఏ క్యాన్సర్కో దారి తీసి ఇంకా అలాగా చచ్చిపోద్ది, అంతేనా? అంతే, మ్యాక్సిమం చేస్తే అంతే నష్టం. కానీ పాపం అన్న రోగం నరకానికి తీసుకెళ్ళిపోతుంది. సో ప్రభు ముఖ్యంగా తనని రక్షించాల్సింది ఈ శారీరక రోగం కన్నా ఆత్మ రక్షణ, తన పాపం నుంచి తనకు విముక్తి ఇవ్వాలి. సో యేసయ్య ఈవెన్ పక్షవాతంతో ఉన్న వ్యక్తి ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు కూడా పక్షవాతం నుంచి బాగు చేస్తారు అనుకుంటే ఫస్ట్ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమింపబడే. ఎందుకు దానికోసం ఎత్తాడంటే నీకు పక్షవాతం కన్నా సీరియస్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నీ పాపరోగం. చాలామంది ఈ కాలంలో చేస్తున్న తప్పేంటో చెప్పినా అండి, యేసయ్య నమ్ముకుంటే ఆయన నీకు స్వస్థతనిస్తాడు. అదొకటే. అది కాదు, ఈ లోకం ఎంత స్వస్థత ఇచ్చినా ఒకరోజు వదిలేదు. ఈ రోగం కాకపోతే ఇంకో రోగం వస్తుంది, ఎలాగన్నా వెళ్ళిపోతాం. ఈ లోకం శాశ్వతం కాదు. శారీరక రోగంలో నిజంగా స్వస్థత దొరికింది అనుకోండి, అది మనకి ఎలా ఉపయోగపడాలంటేనండి, ఇప్పుడు చూడండి, ముందు రుచి అంటే ఏంటి? ముందు రుచి, ఈవేళ సండే ఇంట్లో ఏదో గట్టిగా వండి ఉంటారు, వడ్డించక ముందు సాధారణంగా సిస్టర్స్ ఏం చేస్తారు చెప్పండి? ముందు రుచి అంటే ఏంటి? ఒకసారి చేతులు వేసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ కలిసేయా లేదా అన్నీ ఒకసారి ఏం చేస్తాం? రుచి చూస్తాం. ముందు రుచి అనమాట. అంటే ఇది బాగుందంటే కూర అంతా కూడా బాగుందన్నట్టే. ప్రభు ఈ లోకంలో చేసే ఆ చిన్న స్వస్థతలు దేనికోసం ముందు రుచిని ఇస్తారంటే భవిష్యత్తులో ఆయన ఇవ్వబోయే, పరలోకంలో ఇవ్వబోయే సంపూర్ణ స్వస్థత, దానికోసం ఎదురు చూసేటట్టు మళ్ళీ చేయాలన్నమాట. సో ప్రభు ఆయన ఇచ్చిన ఈ శారీరక స్వస్థతను ఉపయోగించుకొని సువార్త చెప్పాలి. ఎలాగంటే నాన్న ఇదిగో ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. కానీ ఎంతకన్నా భయంకరమైనది ఏంటంటే మనందరికీ పాపం అనే రోగము ఉంది. ప్రభును ఈ లోకానికి వచ్చింది ఏంటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసను పేరు పెట్టారు. రోగాన్ని బాగు చేస్తారు కరెక్ట్, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే పాప రోగం, దాని నుంచి విడుదల పొందాలి. ప్రభుని అడుగు, ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నిత్య శాంతిని ఇస్తాడు. సో యూజ్ ఇట్ యాజ్ అ ఆపర్చునిటీ టు ప్రీచ్ ద గాస్పుల్ అన్నమాట. సో ఇప్పటికి 3 విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే చెప్పండి? ప్రభు ఆవేదన నుంచి ఆనందం ఇవ్వడానికి ఏం చేస్తూ ఉంటాడు? విలువలేని వారికి విలువనిస్తున్నాడు. రెండోది శారీరక స్వస్థతని ఇస్తున్నాడు. మూడోది ఆత్మరక్షణ కూడా ఆయన ఇస్తున్నాడు. నాలుగోది మన మనసుకెంతో నెమ్మదినిస్తాడు. ఆయన మనసుకెంతో నెమ్మది. చూడండి 48వ వచనంలో ప్రభు ఒక మాట సమాధానము అన్న మాట ఉపయోగించాడు. చూడండి, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. సో ఎంతకాలం ఆమెకేం లేదు చెప్పండి? 12 సంవత్సరాలు ఆమెకేం లేదు, సమాధానం లేదు. ఒక పక్కన డబ్బు అయిపోతుంది, రోగం బాగుపడలే, డబ్బు అయిపోతుంది, రోగం పట్టలే. అక్కడ ఒక మాట ఉందండి, తనకున్నదంతా అమ్మేసిందంట. ఎక్కడ రాస్తుందంటే ఆ మాట ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. ఎక్కడంటే 43వ వచనం కదండి. సారీ ఇటు వస్తున్నాను నేను. కింద ఫుట్ నోట్లో రాస్తుంది, కొన్ని ప్రాచీన ప్రజల్లో స్త్రీ ఉండెను, ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసి అని కూర్చబడినది. సో తన డబ్బంతా కూడా ఎవరికి ఇచ్చేసిందంట? వైద్యులకు ఇచ్చేసింది. సో డబ్బులు అయిపోతున్నాయి కానీ రోగం మాత్రం బాగుపడలే. సో డబ్బులు లేవు, పోనీ కష్టపడదామంటే తనకి ఆరోగ్యం కూడా లేదు. ఎలా ఉంటుందో ఆలోచించండి పరిస్థితి. తన కాళ్ళ మీద కష్టపడదామంటే కూడా బలహీనం, డబ్బులు కూడా లేవు. ఎంత నరకం అనిపించిందో ఆలోచించండి. ఆమె అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, పుట్ యువర్ ఫీట్ ఇన్ హర్ షూస్ అంటారు. అంటే నువ్వు ఆమె స్థానంలోకి వెళ్ళి అర్థం చేసుకో అంటున్నాడు అనమాట. నిజంగా ఆమె పొజిషన్లో ఎంత సఫర్ అయి ఉండదో ఆలోచించండి. అయితే ప్రభు ఇప్పుడు అంటున్నాడు
సమాధానంతో ఉండి ఇంకా అంటే అర్థం ఏంటంటే నిజమైన శాంతిని ప్రభు తనకి ఇచ్చాడు, మనశ్శాంతిని ఇచ్చాడు. మనం ఇందాక ఒక వచనం చూసాం కదండి, యెషయా గ్రంథం 26:3 ఏముంటుంది? ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాళ్ళకి ప్రభు ఏమిస్తాడు? పూర్ణ శాంతి, నిజమైన శాంతిని. కీర్తన 116 కూడా మనం చూసాం కదా, నీకు క్షేమం విస్తరింపు చేసి ఉన్నాడు కాబట్టి తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. ఎన్నో వచనం అంటే అది కీర్తన 116 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో. అందరం కలిసి ఆ వచనం చదువుదాం ఒకసారి. 116:7, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించము. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు అంటే అర్థం ఏంటి? బి అట్ పీస్, ధైర్యంగా ఉండి, ఇంకా నీకేం పర్లే, ప్రభు ఉన్నాడు, ఆయన మీద ఆనుకున్నావు కాబట్టి ఆయన చూసుకుంటాడు ఇంకా. సో మూడోది, ప్రభు మన జీవితానికి ఏమిస్తాడు చెప్పండి? నిజమైన విశ్రాంతి, నెమ్మది. మొదటి వర్తమానంలో చెప్పాను, ఆ పడవలో ఈ 12 మంది శిష్యులేమో ఎర్రి కేకలేసేస్తున్నారు, కానీ ప్రభు మాత్రం ఎంతో నిశ్చింతగా పడుకున్నాడు. ఆయనకున్న ఆ నెమ్మది వీళ్ళకి ఎందుకు లేదు అంటే, వీళ్ళు ఆయన మీద ఆనుకోకుండా సొంత ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడైతే ఆ సొంత ప్రయత్నాలు ఆపి, ప్రభు ఇంక వల్ల కాదు నాయన అని చెప్పి నువ్వే మాకు దిక్కు అన్నట్టుగా ప్రభువుని లేపారో, ప్రభు బయట ఉన్న తుఫాన్ ఆపడమే కాదు, వాళ్ళ మనసులో ఉన్న తుఫాన్ను కూడా ఆయన ఆపాడు. నీకు మనశ్శాంతి ఎప్పుడు వస్తుందంటే, సొంత ప్రయత్నాలు పక్కన పెట్టి కంప్లీట్గా దేవుని మీద అనుకో, అప్పుడే నీకు నిజమైన శాంతి ఏంటో నీకు అర్థమవుతుంది అనమాట. సో 4వ పాఠం మనం నేర్చుకుంది, జీవితానికి నిజమైన మనశ్శాంతిని ఇస్తాడు. 5వది, ఆయన మన మొర ఆయన ఆలకిచ్చే దేవుడు. యాయిర్కి అడిగిన వెంటనే ప్రభు ఏం చేశాడంటే, బాబాయ్ నాకు చాలా బిజీ, నేను టైం మీటింగ్ అయితే ఉంది నాకు, ఇప్పుడు పిలితే పెట్టి సాయంత్రం వస్తానులే అని ఏమన్నా అన్నాడు ప్రభు. వెంటనే యాయిర్ అడిగాడు, వెంటనే ఆయన బయలుదేరాడు. చూడండి 42వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి. ఇంచుమించు 12 ఏండ్లు ఈడిగల తన ఒక్కతైన కుమార్తె చావ సిద్ధంగా ఉన్నదని కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా వెంటనే ఆయన ఏం చేశాడంటే వెళ్ళాడంటే బయలుదేరాడు వెంటనే. మనం కూడానండి, మనం ప్రభుకి మొర్ర పెట్టడమే, ఆయన వెంటనే మనకు జవాబు ఇస్తాడు. నాకు అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా, వాగ్దానం చేసి నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా. ఆ రీతిగా మన మొర ఆలకిచ్చే దేవుడు. కీర్తన 116 మొదటి వచనంలో కూడా మనం చూసాం, భక్తుడు ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు, యెహోవా నా మొర ఆయన ఆలకించాడు కాబట్టి అందుకోసం నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. మన మొర ఆలకించే దేవుడు, ఆ రీతిగా మనకు ఆనందాన్ని అనిస్తాడు. 7వది చాలా ముఖ్యమైనది, 7వ పాయింట్. ప్రభు వెయిట్ 7వ పాయింట్ ఏంటంటే, 6 కదా మనం సరే 6వ పాయింట్ ఏంటంటే, చూడండి, యాయిరు ప్రభుని పిలిచాడు, యాయిరు బయలుదేరి వెళ్తున్నాడు, ప్రభు యాయిరుతో పాటు నడుస్తున్నాడు. ఈ లోపల ఈవిడొచ్చి బ్రేక్ వేసింది, చాలా లేట్ అయ్యింది. ఇప్పుడు ఈవిడ వల్ల లేట్ అవుతున్న సంగతి ప్రభుకు తెలుసా తెలీదా? ఖచ్చితంగా ఈవిడ వస్తుంది, ఈవిడే ముట్టుకుంటుంది, ఈవిడ వల్ల నేను ఆగుతాను, ఇవన్నీ కూడా ప్రభువే ప్లాన్ చేసేది ఇదంతా. ఓకే, పక్కన యాయిరికేమో ఒకటి యాక్షన్ వచ్చేస్తుంది, ఈవిడ స్వస్థపరచబడ్డం ఇదంతా కూడా పక్క నుంచి ఎవరు చూస్తున్నారు? యాయిరు. ఇదంతా కూడా ఈ డిలే, ఈ లేటు, ఇదంతా కూడా యాయిరు జీవితంలో ప్రభు ఎందుకు ఒప్పుకున్నాడు, ఏంటి యాయిరికి అక్కడ నేర్పిస్తున్నాడు, ఎవరైనా చెప్పగలరా? ఓకే, పాయింట్ చెప్తాను చూడండి. కాసేపట్లో యాయిరు ఒక కబురు వినబడుతున్నాడు. ఏంటి ఆ ఒక కబురు? ఇంటి నుంచి ఒకళ్ళు వస్తారు, వచ్చి యాయిరుకు ఒక మాట చెప్తారు, ఏంటి? నీ కుమార్తె. యాయిరు ఏది వినకూడదు అనుకుంటాడో అదే వినబోతున్నాడు. ఆ విషయం ప్రభుకు ముందే తెలుసా తెలీదా? సో యాయిరు అది వింటే ఫెయింట్ అయిపోతాడు అనమాట. నిజానికి ఏది వద్దు అనుకున్నాడో అదే జరుగుతుంది. కానీ ప్రభు దానికోసం ముందుగానే యాయిర్ని ఏం చేయాలి? సిద్ధపరచాలి. అది శ్రమ ఎదుర్కోకముందే ప్రభు మనల్ని ఆయన వాక్యం ద్వారా ఏం చేస్తాడు తెలుసా? సిద్ధపరచాలి, ప్రిపేర్స్ అనమాట. అది 6వ పాయింట్. ప్రభు మనలను ఒక శ్రమ ఎదుర్కోక ముందే ఆయన మనల్ని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. ఇప్పుడు యాయిరు పిలిచాడండి, ప్రభు వెళ్తున్నాడు, ఈ లోపల ఈవిడ వచ్చి పట్టుకుంది, ప్రభు ఆగిపోయాడు. యాయిరు ఏం చేసి ఉంటాడు? ప్రభు పద వెళ్ళిపోదాం ఆయన, వెళ్ళిపోదాం లేట్. ఈయనేమో వెళ్ళట్లే కూర్చున్నాడు. ఈ లోపల సీన్ అంతా ఏం జరిగింది చెప్పండి? ఆవిడ వచ్చింది, మొత్తం సాక్ష్యం చెప్పింది. ఏంటి సాక్ష్యం? ఇదిగోండి అయ్యా
12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నాను. ఇంకా ఇలాగే చచ్చిపోతానేమో అని అనుకున్నాను నేను. కానీ ప్రభు చెంగు పట్టుకున్న, వస్త్రపు చెంగును ముట్టుకున్నాను, అంతే నాకు స్వస్థత కలిగింది. యాయిరు అల్లుపోయి ఉంటాడు. ఏంటి ప్రభు కనీసం చెయ్యి కూడా వేయలేదు, ఆయన ఒక మాట కూడా అనలేదు. వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఎంత స్వస్థత, అంత నిజమేనా? అలా అల్లిపోయి ఉంటాడు ప్రభు. ఏంటి ఈయన ఎంత గొప్ప దేవుడు అని చెప్పి అనుకుంటున్నాడు. టపక్కమని కబురు వచ్చింది, ఏమని, గో నీ కుమార్తె చనిపోయింది. నిజానికి ఈ ప్రభు గొప్పతనం గురించి అర్థం చేసుకోకుండా సడన్గా ఈ కబురు వినేటప్పుడు నాకు తెలిసి షాక్లో వెళ్ళిపోతాడు కదండి ఎవరు, గాయరు. సో అది రాకముందే ప్రభు ఏం చేస్తాడు, ఈ అద్భుతం ద్వారా తన హృదయాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏమండి, ఆదివారం వర్తమానాలు ఎంత ముఖ్యం అంటేనండి, నువ్వు భవిష్యత్తులో ఏంటి ఎదుర్కోబోతున్నావో అది ప్రభుకి తెలుసు. కాబట్టి ముందుగానే ఆయన వాక్యం ద్వారా నిన్నేం చేస్తారు, దాని కొరకు ఒక శ్రమ రావచ్చు, లేకపోతే ఒక సమస్య రావచ్చు, లేకపోతే ఒకటి ఏది జరుగుతుందో ఆయన తెలుసు. కానీ వాక్యం ద్వారా ముందే నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తూ ఉంటాడు, సిద్ధపరుస్తాడు. కాబట్టి ఆదివారం వాక్యం చెప్తున్నప్పుడు అంత శ్రద్ధగా వాక్యాన్ని మనం వినాలి. ఏ రకంగా ఆయన నన్ను సిద్ధపరుస్తున్నాడు, ఒక రకంగా చెప్పాలంటే ఆ వారానికి కావలసినంత ఆహారాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు అనమాట. నిన్ను బలపరుస్తాడు. మామూలుగా అన్నం తింటే శారీరకమైన బలం వస్తుంది, వాక్యం వింటే ఆత్మీయమైన బలం వస్తుంది అనమాట. ప్రభుని గురించి అర్థం చేసుకుంటాం, ఇంత గొప్ప దేవుడు. అప్పుడు ఏ సమస్య వచ్చినా సరే, మొన్నే కదా వాక్యం విన్నాం, ఇలాంటప్పుడు మనం కంగారు పడకూడదు, దేవుని మీద ఆధారపడితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని విన్నాం కదా. ఆ వాక్యం మనల్ని నిలబెడుతుంది అన్నమాట. వాక్యమే లేకపోతే కంగారు అయిపోయి, శత్రువుకు దొరికిపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి శత్రువు ఆడుకుంటాడనమాట బలహీనంగా ఉంటే. సో అందుకోసం వాక్యం చెప్తున్నప్పుడు వినాలా, పడుకోలే, శ్రద్ధగా వినాలన్నమాట. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని ఒక వారం కొరకు, నీ భవిష్యత్తు కొరకు సిద్ధపరుస్తుంది. దేవుడు నువ్వు ఏంటి ఎదుర్కోబోతున్నావో ఆయనకు తెలుసు. కాబట్టి వాక్యం ద్వారా నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. అదే మనం నేర్చుకునే 6వ శ్రేష్టమైన పాఠం. 7వదండి, అపహసించిన వారికి దేవుడు ఆయన గొప్ప కార్యాలని చూడనివ్వడం. మరొకసారి చెప్తున్నాను, అపహాసం చేసే వారికి దేవుడు ఆయన చేసే గొప్ప కార్యాలని చూడనివ్వడు. యాయిరు ఇంటికి వెళ్ళేటప్పటికి అందరు బొళ్ళు నెడుతున్నారంట. ఒక పక్కన వాద్యాలు వాయించేవాళ్ళు, పక్కనేమో ఏడ్చేవాళ్ళు, అందరూ గోలగోలు ఉంటే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, ఈమె చనిపోలేదు, ఈమె నిద్రించింది అంతే అనేటప్పటికి అప్పటి వరకు ఏడ్చిన వాళ్ళకి సడన్గా ఏమైందో, అందరూ ఈయన్ని ఏం చేస్తున్నారంట, అపహాసిస్తున్నారంట, గేలి చేస్తున్నారంట. ప్రభు ఇలా చూసాడట, చూసి వీళ్ళందరినీ బయట పంపించాడు. గెట్ అవుట్ ఎవ్రీబడి అన్నాడు అనమాట. ఎవడ పిల్ల దగ్గర ఉండడానికి వీల్లేదు, పోండి అవతలకి, గెట్ అవుట్ అని చెప్పాడంట. అందరు పోనిచ్చారు, లోపలికి వెళ్ళి తలుపేశారు. ఆయనతో పాటు ముగ్గురే తీసుకెళ్ళాడు. ఎవరెవరిని, పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళు మాత్రమే తీసుకెళ్ళాడు. అంతేకాకుండా పిల్ల యొక్క తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళాడు. అంతే, ఎవరైతే ఆయన విశ్వసించారో వాళ్ళు మాత్రమే ఆయనతో ఉన్నారన్నమాట. ఆయన చెయ్యబోయే అద్భుతాన్ని చూసే భాగ్యం అపహసించిన వాళ్ళకి లేదన్నమాట. గెడవడు అన్నాడు అనమాట, పోండి అవతలకి. తర్వాత కూడా ఈ అద్భుతం జరిగిన తర్వాత కూడా వాళ్ళకు చెప్తాడు, ఇంకెవరికి ఈ విషయాన్ని చెప్పొద్దని చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇది తెలుసుకునే ఆ భాగ్యం వాళ్ళకి లేదు. నేను ఇందాక అన్నాను కదా, మొన్న నేర్చుకున్నాం లూకా 8:18 మనం ఒక విషయం నేర్చుకున్నాం. కలిగిన వానికి ఈబడును, లేని వానికి ఉన్నది కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడుతుంది అంటాడు. అంటే ప్రభు అంతే, ఎవడైతే అపహసించాడో వాళ్ళకి ఆ భాగ్యాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు ఇవ్వలేదన్నమాట. వీళ్ళకి మాత్రం దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లే అని అన్నాడు అనమాట. ఆ స్త్రీకి ఎలాగైతే ఆయన ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి స్వస్థత ఇచ్చింది, ఇక్కడ కూడా ఏం జరిగింది చెప్పండి, ఆయనలో ఉన్న జీవం ఆ బిడ్డలోకి వెళ్ళి చచ్చిపోయిన వ్యక్తి బ్రతికిందనమాట. ఎంత గొప్ప విషయం. సో దేవుడు ఇక్కడ మనం నేర్చుకునే 8వ పాఠం ఏంటంటే, 7వ పాఠం ఏంటంటే, అపహసించిన వాళ్ళకి దేవుని కార్యాలు చూసే, ఆయన గొప్ప కార్యాలు చూసే భాగ్యాన్ని ఇవ్వడు. ఒకవేళ ఎవరైనా అపహసిస్తున్నారనుకోండి, ఇష్టానుసారంగా యేసుప్రభుని గురించి మాట్లాడుతాననుకో, నువ్వు యేసుప్రభు చేసే గొప్ప కార్యాలు చూడాలని ఉందా, ముందు అలా అపహసించడం మానే. నువ్వు ఆయన అడుగు,
ఏసే నువ్వే నిజమైన దేవుడు అయితే నీ గొప్పతనం ఏంటో నాకు చూపించని తగ్గించుకొని అడుగు, ఆయన గొప్ప కార్యాలు ఏంటో నువ్వు చూస్తావు అని చెప్పండి. 8వ విషయం మనం చూసాం, చచ్చిన మనకు జీవాన్ని ఆయన పోస్తాడు. చచ్చిపోయిన మనకి ఏం పోస్తాడు ఆయన? ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి ఆ కాలంలో ప్రభు ఈ వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని లేపాడండి, ఇప్పుడు కూడా చేస్తాడా అండి, మన జీవితంలో చేస్తాడా అండి అంటే చేస్తాడా లేదా చెప్పండి? చేస్తాడా లేదా? అబ్బా ఆ కాలంలో చేశారు కానీ ఇప్పుడు చేయడండి మీరు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోతే తప్పని లేపేయడమేమో అనుకుంటారు, కానీ అంతకన్నా శ్రేష్టమైన పునరుద్ధానాన్ని ప్రభు మనకి ఇస్తాడు. ఆమెకి ఇచ్చిన దానికి మనకి ఇవ్వబోయేదానికి డిఫరెన్స్ ఏంటో చెప్పనా? ఆమెకు మామూలుగా మరణిస్తే ప్రభు ప్రాణం పోసి మళ్ళీ లేపాడు, అలాగ చాలామందికి చేశాడు. నా విధవరాలు యొక్క కుమారుని కూడా పాడిని ముట్టి లేపాడు, లాజర్ని లేపాడు. కానీ వాళ్ళందరికీ మామూలుగా ప్రభు లేపాడు అంతే. అయితే వాళ్ళకి ఇచ్చింది మనకి ఇవ్వబోయేదానికి తేడా ఏంటో చెప్తాను చూడండి. వాళ్ళది పునరుద్ధానం కాదు, జస్ట్ ప్రాణం పోసాడు అంతే. వీళ్ళు ఈ పిల్ల ఉంది, లెగిసింది, ఎంత వయసు? 12 సంవత్సరాలు. పెళ్ళి కూడా చేసి ఉంటాడేమో, తర్వాత పిల్లలకి అంది, ముసలైపోయింది, మళ్ళీ ఏమైంది? చనిపోయింది అంతే. ఎందుకంటే ప్రాణం పోసాడు అంతే. కానీ ప్రభు మనకి ఇవ్వబోయేది ఏంటో తెలుసా? పునరుద్ధానం. అంటే ఏంటి? మనం మరణిస్తాం, ఒకరోజు ప్రభు వస్తాడు, మళ్ళీ తిరిగి లేపుతాడు. ఈ శరీరం ఉండదు, ఈ శరీరాన్ని మార్పు నుండి మహిమ శరీరాన్ని ప్రభు మనకిస్తాడు. దానికి ఇంకా చావు లేదు, మనం తిరిగి లేస్తాం, ఇంకా చావం. యుగ యుగాలు పరలోకంలో ఆయనతో కలిసి జీవిస్తాం. దానికి రోగం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏముండదు. అసలు ప్రభువుకి ఎలాంటి శరీరం ఉందో అలాంటి శరీరాన్ని ప్రభు మనకి ఇస్తాడు. బైబిల్లో రాసిన మాట, ఆయన ప్రథమ ఫలము. ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటి? తర్వాత వచ్చే ఫలాలు మనం అన్నమాట. ఆయన ఎలాగైతే పునరుద్ధరణుడై సజీవుడిగా తిరిగి లేచాడు, మరణించిన మనల్ని కూడా ఒకరోజు ఆయన మళ్ళీ తిరిగి లేపుతాడు. ఆయన రెప్పపాటున మార్పు చెందుతాం మనం. మహిమ శరీరం, ఘనహీనమైన శరీరం ఇదైతే ఘనమైన శరీరాన్ని ప్రభు మనకి ఇస్తాడనమాట. మృత్యమైన ఈ శరీరం అయితే మనకు అమర్త్యమైన శరీరాన్ని ప్రభు మనకి ఇస్తాడు. విత్తనం నాటిన తర్వాత చెట్టు అయితే మొలక ఎలాగైతే వస్తుందో, ఈ శరీరాన్ని మనం నాటుతాము, ఒకసారి మరణించిన తర్వాత మనం సమాధి చేస్తాం, కానీ మహిమ శరీరంతో మళ్ళీ బయటికి వస్తాం అన్నమాట. ఒకరోజు ప్రభు రాకడ రాబోతుంది. ఆయన రాకడలో వచ్చినప్పుడు ఇదే జరుగుతుంది. ఆయన మధ్యాకాశంలో ఉంటాడు. ఒకవేళ మనం అప్పటికే మరణించాం, రెప్పపాటున ఆయన మన ఆత్మను మన శరీరంలోకి పంపిస్తాడు. ఈ శరీరం మార్పు నొందుతుంది, మహిమ శరీరాన్ని ప్రభు ఇచ్చి మనం లేపబడి పరలోకంలో ఆయనతో పాటు మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటాం. తర్వాత ఆయన రాజ్యంలోకి వెళతాం. ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మన కొరకు దాచించు. సో 8 శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఎవరైనా చెప్పగలరా? ఆయన ఆవేదన నుంచి ఆనందం ఇవ్వడానికి ఏంటేం చేస్తాడు? మనకి విలువలేని మనకి విలువనిచ్చాడు, శారీరక స్వస్థత ఇస్తాడు, ఆత్మరక్షణ ఇచ్చాడు, మనశ్శాంతిని ఇస్తున్నాడు, మన మొర ఆలకిస్తున్నాడు. ఇంకా శ్రమ రాకముందే మనల్ని ఆయన వాక్యం ద్వారా ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచి బలపరుస్తున్నాడు. ఇంకా అపహాసిస్తే వాళ్ళకి ఆయన మహిమను చూసే భాగ్యాన్ని ఇవ్వడు. తర్వాత చనిపోయిన మనకు పునరుద్ధానాన్ని ఇస్తున్నాడు, పునరుద్ధానాన్ని ఇవ్వబోతున్నాడు మనకి. వీటన్నిటిని బట్టి మనం ప్రభుని బట్టి ఎంతో సంతోషించాలి. అయితే ఎప్పుడండి మనం ఇవన్నీ అనుభవిస్తాం? 2 ప్రశ్న క్లుప్తంగా చెప్తాను. ఒకటి, మనము ఆయన పాదాల దగ్గరికి రావాలి. వీళ్ళిద్దరిలో చూడండి, యాయిరేంటి, ఈ స్త్రీ ఏంటి, ఇద్దరు ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. సో మనం కూడా చేయాల్సింది ఏంటి చెప్పండి? మనం ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసారు. ఆయన పాదాల అధికారే. యాయిర్ ఎవరు? ఆయన సమాజ మందిరపు అధికారి. కానీ అంటాడు, ప్రభువా నువ్వు సర్వాధికారివి, ఇదిగో నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. తగ్గించుకుంటున్నాడు. రెండోది, సో పాదాల దగ్గర రావడమే తగ్గించుకోవడం కదా. పాదాల దగ్గర రావడం ఏంటి అర్థం? తగ్గించుకోవడం. అది మొదటి పాయింట్. తగ్గించుకొని ఆయన దగ్గరికి వస్తున్నాడు. రెండోది, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ప్రభునందు ఏం చూపించాలండి? విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. సో నేను యాయిరు అసలు ప్రభు దగ్గరికి రావడానికి ఏది కారణమై ఉంటుందండి అని ఒకసారి ఆలోచిస్తుంటే ఒక మంచి పాయింట్ ప్రభు జ్ఞాపకం చేశాడు.
ప్రభు లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఒక దయ్యాన్ని నిలగొడతాడు. ఎక్కడ చెప్పగలరా? సమాజ మందిరంలో. ఎక్కడ చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 31 వచ్చినాం అనుకుంటా. 4:31 చూడండి. వచ్చిండండి. 35వ వచనం. సమాజ మందిరం కదా, ఎక్కడది? 33వ వచనం. ఆ సమాజ మందిరంలో అపవిత్ర దయ్యము పట్టినోడు ఒకడు ఉండేను. వెయిట్. సో ఇక్కడ ఒక సమాజ మందిరంలో దయ్యం పట్టిన వాడిని ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఈ సమాజ మందిరపు అధికారి ఎవరో తెలుసా? చెప్పండి. సో దయ్యాన్ని ఎల్లగొడుతున్నప్పుడు పక్క నుంచి ఇదంతా సీన్ ఎవరు చూస్తున్నారు? యాయిరు చూస్తున్నాడు. యాయిరు చూశాడు, అయ్యో బాబాయ్ ఇలాంటిది ఎప్పుడూ చూడలేదా? ఒక్క క్యాక్ వేసేటప్పుడు దయ్యం వదిలేసింది. ఇంకోటి తెలుసా, ఆ దయ్యం ప్రభు గురించి ఒక సాక్ష్యం ఇస్తుంది అక్కడ. ఏమంటుంది చూడండి, 34వ వచనం. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింపజేయ వచ్చితవా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని దగ్గరగా కేకలు. నువ్వు పరిశుద్ధుడైన దేవుడు నువ్వు. ఒక దయ్యం ఎవరికి చెప్తుంది? ప్రభుతో అంటుంటే ఈ సీన్ అంతా ఎవరు చూస్తున్నారు? సమాజ మందిరపు అధికారం ఉండుంటాడు ఖచ్చితంగా అక్కడే. ఎవరు? యాయరే. మళ్ళీ యాయరే అంతా చూశాడు. ఈ లోపల ఇంట్లో ఈయనకి సమస్య వచ్చింది. ఈ కుమార్తె చాలా సిద్ధంగా ఉంటే ఆ సీన్ గుర్తొచ్చిండి ఉంటుంది. అయ్యో బాబు, దయ్యం పైనే ఎంత అధికారం ఉందంటే నా బిడ్డని బాగు చేయాలంటే ఇంకా ఆయన ఒక్కడే దిక్కు అని చెప్పి పరుగున ఆయన దగ్గరికి వచ్చేసాడు కదండి. ఎంతో విశ్వాసంతో వచ్చాడు. అందుకోసం ఆయన పాదాల దగ్గరికి వచ్చేసి తగ్గించుకుంటున్నాడు అనమాట. నువ్వు సర్వాధికారివి, నేను అధికారిని సమాజ మందిరానికే కాదు, నువ్వు సర్వానికి అధికారి. ఏ రోగమైనా నీ మాటకి లోబడాల్సిందే నాయన అని చెప్పి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసంతో రావాలి. కానీ విశ్వాసం అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆలోచించారా? విశ్వాసం అంటే ఏంటి? ఒక్క లైన్లో చెప్పండి. 3 పదాలు గుర్తుపెట్టుకోండి. అంటే చెప్పేస్తున్నాను. విశ్వాసం అంటే ప్రభు చెప్పిన సత్యాన్ని నమ్మాలి, ప్రభు యొక్క సామర్థ్యాన్ని నమ్మాలి, ప్రభు యొక్క చిత్తాన్ని అంగీకరించాలి. ఈ 3 ఉంటేనే మనం ప్రభు మీద విశ్వాసం చూపించినట్టు. చెప్పండి, ఎవరైనా చెప్పగలరు? ప్రభు చెప్పిన సత్యాన్ని నమ్మాలి. ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి చేరడు. కాబట్టి ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. రెండోది, ఆయన సామర్థ్యాన్ని నమ్మాలి. సామర్థ్యం అంటే ఏంటి అర్థం? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సర్వాధికారి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మాలి. ఇంకా ఆయన చిత్తాన్ని అంగీకరించడం అంటే ఏంటి? చిత్తాన్ని అంగీకరించడం అంటే ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఆలోచించారు. చూడండి, ప్రభుకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఇగో పలానా వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నాడు, ఆయన బ్రతికించిన విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన బ్రతికించిన ఆయన అంటున్నాడు, ఆయన చంపేశాడు అనుకుందాం. దాని సింపుల్గా. ఇప్పుడు చిత్తానికి అంగీకరించడం అంటే ఏంటో మీరు చెప్పాలి. చనిపోయాడు ఆ వ్యక్తి. అప్పుడు నువ్వు బతికించుంటే నేను దేవుడిగా అంగీకరిద్దాం. బతికించలేకపోయావు కాబట్టి నీకు శక్తి లేదు అంటే అది విశ్వాసం కాదు. ఏంటో తెలుసా చిత్తం అంగీకరించడం అంటే? నువ్వు బ్రతికించకపోయినా నీ చిత్త ప్రకారంగా నువ్వు చేస్తావు, నువ్వు దేవుడివి. అది ఏంటి? విశ్వాసం. అది విశ్వాసం. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు చెప్పండి? మా దేవుడు ఈ వేడి వల్ల అగ్నిగుండం నుంచి తప్పించగల సమర్థుడైన. సో సామర్థ్యాన్ని అంగీకరిస్తాడు. ఆయనను ఒకవేళ తప్పించక పోయినా సరే అంటే అర్థం ఏంటి? ఆయన చిత్తం కాదు అనుకో అంటే ఆయన చిత్తాన్ని కూడా వాళ్ళు అంగీకరిస్తున్నాడు. ఆయన చేసినా చేయకపోయినా ఆయన చిత్తం. ఒకవేళ ఆయన చిత్తమా బ్రతికిస్తాడు, ఆయన చిత్తం కాకపోతే తీసుకుంటాడు. ప్రభా, నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు దేవుడు నాయన. సో ఆయన సత్యాన్ని నమ్మటం, ఆయన చెప్పిన సత్యాన్ని నమ్మటం, ఆయన సామర్థ్యాన్ని నమ్మటం, ఆయన చిత్తాన్ని అంగీకరించడం. ఏమండి, ఇవి 3 ఉంటేనే మనం ఆయన మీద ఏం చూపించినట్టు? విశ్వాసం. చాలామంది మేము విశ్వాసులం అండి అని చెప్తా. బాబు, విశ్వాసం అంటే ఏంటంటే చెప్పరు. ఏమోనండి, అదో నమ్మకం అండి అంటారు కొంతమంది. చాలామంది అదే ఆన్సర్ ఇస్తూ ఉంటారు. కాదు, బిబ్లికల్గా మనం ఆలోచిస్తే ఈ 3 ఉండాలి. ఆయన చెప్పిన సత్యాన్ని ముందు అర్థం చేసుకొని దాన్ని అంగీకరించడం.
నేనే నిజమైన దేవుడు, బైబిల్లో రాస్తుంది. నేనే రక్షకుణ్ణి, ప్రభువా నువ్వు చెప్పావు, నేను నమ్ముతున్నాను. రెండోది, ఆయన నువ్వు సమర్థుడు అని నమ్ముతున్నాను, నీ సామర్థ్యాన్ని నమ్ముతున్నాను, నీకొక్కడికే సమస్తం సాధ్యం నమ్ముతున్నాను. మూడోది, నీ చిత్తాన్ని కూడా నేను అంగీకరిస్తున్నాను. ఈ మూడు ఉంటేనే విశ్వాసం అండి. సో అలాంటి విశ్వాసం మనం చూపించాలట, అప్పుడే మనం ఆయన చేసిన మేలు ఏంటో మనం అనుభవిస్తూ ఉంటాం. సో ఒకటి ఎప్పుడు అనుభవిస్తాం చెప్పండి? ఒకటి ఆయన పాదాల దగ్గర రావాలి తగ్గించుకొని, రెండోది ఆయన మీద విశ్వాసం ఉంచాలి, మూడోది తెగించాలి ప్రభు కోసం. చెప్పండి, తెగించడం అంటే ఏంటండి? ఇప్పుడు యాయిర్ కానీ ప్రభు దగ్గరకు వస్తే ఆయనకు ఒక సమస్య ఉంది. ఏంటి సమస్య? ఉద్యోగం ఎగిరిపోద్ది అక్కడ. అప్పటికే యేసుప్రభు అంటే మండిపోతుంది అందరికీ, అవునా కదా? ఎందుకంటే ఆయన వాళ్ళ పాపాన్ని చూపిస్తూ ఉంటే వీళ్ళకి అక్కడ కొంతమంది ఏమో వెర్రి కోపం, బాగా చెప్పారు, ఏముంది వాళ్ళకి? వెర్రి కోపం ఉంది, ఎప్పుడు అతను చంపేద్దాం అన్నంత కోపం ఉంది. అలాంటి యూదులకు సమాజ మందిరపు అధికారి అయిన యాయిర్ ఇప్పుడు వచ్చి ఆయన పాత్రల దగ్గరకు వస్తుంటే ఏం చేస్తారు? అయితే యాయిర్ని ఎలేసేస్తారు, లేకపోతే ఉద్యోగము తీసేస్తారు, చంపేస్తారు. తగ్గించేశాడు, ఏం జరిగితే జరగనాయి, ఆయన పాదాల దగ్గరికి వచ్చేసాడు. ఈ స్త్రీ కూడా అంతే. నిజానికి ఆమె సమాజంలోకి రాకూడదు, కడగా ఉండాలి, దూరంగా ఉండాలి, కానీ తెగించేసి ఎవరి దగ్గరకు వచ్చేసింది? ప్రభు పాదాల దగ్గర. ఏం జరిగితే జరగనాయి, రాళ్ళతో కొడితే కొట్టలే, ఏం పర్లే. ఆయన దేవుడు. మనుషులకు భయపడ్డామా, ప్రభు చేసే మేలు మనం అనుభవించాం. మనం దేనికి భయపడుతున్నాం? మనుషులుగా వాళ్ళు ఏదో అనేస్తారు, వాళ్ళ నన్ను గౌరవం అనేది తీసేస్తారు, నాకు ఏదో కొంచెం నష్టం జరుగుతుంది. తెగించాలంటే దాని అర్థం ఏంటి? మనిషికి ప్రభువుకు లోబడ్డానికి దేన్నన్నా మనం కాదు అనాలన్నమాట. తెగించడం నేర్చుకోండి మనం. సో తగ్గించుకొని ఆయన దగ్గర రావాలి, రెండోది విశ్వాసంతో రావాలి, మూడోది తెగించి ఆయన దగ్గర రావాలి, నాలుగోది బ్రతిమాలాలి. సో యాయిర్ ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? బ్రతిమాలాడు, తన కుమార్తెను బాగు చేయమని బ్రతిమాలాడు. సో మనం ఆయన దగ్గర బ్రతిమాలాలి. ఇంకోటి ప్రభు, ఐదోది యాయిర్ దగ్గరికి ఆ ఇంటి నుంచి వచ్చి వాళ్ళు అంటారనమాట, ఏగో నీ కుమార్తె చనిపోయింది, ఆ బోధకుడిని ఇంకా తొందర పెట్టొద్దు అంటే ప్రభు మాట అంటాడు, వారు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచొద్దు, నా మీద నమ్మిక ఉంచు, నా మీద లక్ష్యం ఉంచు. ఆయన ఒక మాట అంటాడు, కరెక్ట్ వర్డ్ ఏంటంటేనండి, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. రైట్ దేని మీద అంటే నేను చెప్పిన మాటను బట్టి నువ్వు నమ్మిక ఉంచు. అది అంటే ఐదోది ఏంటంటే ప్రభు ఇచ్చిన మాట, ఆయన వాగ్దానం మీద మనం ఏం చూపించాలి? నమ్మిక ఉంచాలి. ఆయన మాట ఇచ్చాడు, నమ్మదగిన దేవుడు. ఏమండి, ఈ 5 ఉంటేనండి ఆవేదన పోయి ప్రభు ఇచ్చే ఆనందం ఏంటో మనము అనుభవిస్తాం. ఏంటండి? ఒకటి, ఆయన తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర రావడం, విశ్వాసం ఉంచడం, తెగించేయటం, బ్రతిమాలటం, ప్రభు వాగ్దానం మీద నమ్మిక ఉంచడం. ఇది చేస్తే ఆయన ఇచ్చే ఆనందం ఏంటో ఇందాక మనం చూసాం కదా, 8 విషయాలు, అవన్నీ కూడా మన జీవితంలో మనము చూస్తాం. బల్లకెళ్ళక ముందు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. పరిశీలన చేసుకుంటూ సరి చేసుకుంటూ బలలో పాలు దయచంద్రం మోకరించండి. పరిశుద్ర గొప్ప దేవ యేసయ్య నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన మాటలు ఎంతో విలువైనవి.